లో భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మేము గెలుస్తామనేటువంటి ఒక వాదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో బహుశా వాళ్ళు ఆ ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే 11 మంది ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్ళీ 11 మంది గెలవాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతోటి ఉన్నట్టు ఇదే రెఫరెండంగా తీసుకోవాలి అని చెప్పేసి కూడా కోరేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన జరుగుతుంది. మరి చూడాలి దాన్ని ఏ విధంగా తీసుకుంటుంది. నిజంగా వాళ్ళు రిజైన్ చేస్తారా? రిజైన్ చేస్తే వై నాట్ 175 అన్న నినాదం ఎవరికి సొంతం అవుతుంది అనేటటువంటి దాని మీద కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. సో ఇది వాటి హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి జనసేన సీనియర్ నాయకులు ముక్క శ్రీనివాసరావు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పసురెడ్డి సురేష్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో వీళ్ళు నలుగురు మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రవికిరణ్ గారితో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి ఓవరాల్గా చూస్తే మనం ఏ స్కామ్ జరిగినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రతి స్కామ్ మూలాలు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నాయి. సో అక్కడి నుంచే అన్నీ కూడా జరిగాయనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటటువంటి వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి వేళ ఖచ్చితంగా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తే అందరూ కూడా రాజీనామా చేయాలి అనేటటువంటి యోచనలో ఉన్నారు. అదే వాళ్ళు ప్రజల నుంచి వచ్చేటటువంటి రెఫరెండంగా భావించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏమంటారు? రాజు గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజు గారు 2004 ముందు ఆయన పెద్దగా వ్యాపారాలు పెద్దగా ఏమీ చేయలేదు. ఆయన ఐటీ రిటర్న్స్ కూడా చాలా తక్కువ. అలాంటిది 2004 తర్వాత వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయినాక 5-6 ఏళ్లలో ఏ రకంగా ఆయన వ్యాపారాలు, ఆయన ఐటీ రిటర్న్స్ 100 కోట్లు పెరిగిపోయాయో మనం చూసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక వారి కుటుంబ సభ్యులైన వారి తల్లి, చెల్లి వీళ్ళందరూ ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్వార్జితం, ఆయన తెలివితేటలతో ఈ వ్యాపారాలు చేసుకున్నారు, దీనికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అడ్డం పెట్టుకొచ్చేసింది కాదు, పిక్ ప్రోకో లేదు, ఏదైతే సిబిఐ కేసులు ఉన్నాయో, సిబిఐ ఈడీ కేసు 20 కేసులు ఉన్నాయో అన్ని తప్పుడు కేసులు అన్నారు. కట్ చేస్తే రాజుగారు ఈ రోజు అదే తల్లి, చెల్లి ఏమంటున్నారు? ఈ వ్యాపారాలన్నీ కుటుంబ వ్యాపారాలు, ఇది మా నాన్నగారి ద్వారా లేదా మా భర్త గారి ద్వారానే ఏర్పాటు చేసినవి, వీటిలో కూడా మాకు వాటాలు కావాలి. చూడండి స్టేట్మెంట్ ఏ రకంగా మారిపోయింది. అంటే వాస్తవం ఇప్పుడు బయటపడుతుంది. అంటే క్విక్ ప్రోకో మా తండ్రి గారు, నా భర్త సహకారంతో ఎన్ని వచ్చాయని చెప్పి ఏ రకంగా ఇప్పుడు ఒప్పుకుంటున్నారో అదే రకంగా ఆ వ్యక్తి ఏదైతే అటువంటి నేరాలు చేసినటువంటి ఆర్థిక క్విక్ ప్రోకో నేరాలు చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈ రోజు 2019 నుంచి 24 మంది ముఖ్యమంత్రి అయ్యాక కంచే చేను మేస్తే అన్నట్టుగా ఏదైతే తన పాత చరిత్ర ఉందో దాన్ని మైమరిపించే విధంగా, మర్చిపోయే విధంగా, అంతకు మించి స్కాములు చేసినట్టుగా ఈరోజు మద్యం కుంభకోణం విషయంలో ఆ ఛార్జ్ షీట్ 305 పేజీల ఛార్జ్ షీట్ చదివితే నిర్గాంతపోయే అంశాలు చాలా ఉన్నాయి రాజుగారి దాంట్లో. వైసీపీ నేతలు చాలా మంది అంటున్నారు, ఏంటి ఏముంది ఈ కేసులో, అసలు ఏమీ లేదు, అసలు మా హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా మేము పెట్టలేదు, అసలు ఏంటి ఈ కేసులు అంటున్నారు. ఏంటి ఆ ఛార్జ్ షీట్ చదివితే మీకు అర్థమవుతుందండి ఎందుకు పెట్టలేదు మీరు డిస్టిలరీ. ఆదాన్ డిస్టిలరీ ఎప్పుడు పెట్టారు? 2 డిసెంబర్ 2019 పెట్టారు. కొత్తగా పెట్టిన డిస్టిలరీకి ఒక ప్రొడక్షన్ యూనిట్ లేదు, ఒక బాటిలింగ్ యూనిట్ లేదు. 800 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారికి అమ్మకాలకి, కొనుగోలుకి డబ్బులు ఇచ్చారు. అలాగే యువి డిస్టిలరీస్ ఎప్పుడు పెట్టారు? 5 జనవరి 2021. ఎంత అమ్మకాలు? 2024 కోట్లు, 224 కోట్లు. పీవీ స్పిరిట్స్ అండ్ డిస్టిలరీస్ 18 మార్చి 2020 ఇన్కార్పొరేట్ చేసింది, 177 కోట్లు. అలాగే వాహిని డిస్టిలరీస్ 5 ఆగస్టు 2022 ఇన్కార్పొరేషన్ 124 కోట్లు. ట్రాపికల్ ఇన్బియో 6 మే 2020 89 కోట్లు. ఇవి కాక లీలా డిస్టిలరీస్ ఏంటి, ఇది గతంలో ఇన్కార్పొరేట్ అయినప్పటికీ వాళ్ళకి ఏమి డిస్టిలరీ యూనిట్ లేదు, లేకపోతే వాళ్ళకి ఏమి ప్రొడక్షన్ యూనిట్ లేదు, బాటిలింగ్ యూనిట్ లేదు, వాళ్ళు అలా పెట్టు కూర్చున్నారు. వాళ్ళది టేక్అవుట్ చేసుకొని బెదిరించి లాక్కుని ఆ యొక్క లీలా డిస్టిలరీస్ అసలు ఓనర్లు కూడా వాళ్ళు చెప్పారు, ఏంటి మమ్మల్ని ఇలాగ చేశారండి, కావాలని చెప్పి మమ్మల్ని లాక్కున్నారని చెప్పి వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఓనర్లు ఎవరు? ఈ డిస్టిలరీ ఓనర్లు ఎవరు? ఈ బ్యాచ్ ఏదైతే అరెస్ట్ అయిన బ్యాచ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే సజ్జల సుధీర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి, ఎలియాస్ చాణక్య, వీళ్ళందరి బంధువులు. ఒకటైతే తోడోళ్ళు అయితే, ఇంకోటి తమ్ముడు, ఇంకోటి బంధువు, వీళ్ళే అవన్నీ. పైపెచ్చు ఇవన్నీ ఈ డబ్బులు తీసుకొని వాళ్ళు షెల్ కంపెనీలు ట్రాన్స్ఫర్ చేశారు. ఏ షెల్ కంపెనీస్? ఒక 18-20 షెల్ కంపెనీస్ ఉన్నాయండి.
ఇది బాలాజీ ట్రేడింగ్, వాటర్ మార్క్ ఎంటర్ప్రైజెస్, వెంకటేశ్వర ప్యాకింగ్, ఎంఆర్ పాలిమర్స్, ఎంఆర్ ఎంటర్ప్రైజెస్, ఎంఆర్ పాలిఫ్లెక్స్. మీకు తెలియదు రవికిరణ్ గారు ఆ షెల్ కంపెనీలకి, అవును, ఇప్పుడు మీరు ఆ షెల్ కంపెనీలు ఒకసారి చూస్తే నాకు తెలిసి ముంబైలో ఉన్నటువంటి ఎంజే మార్కెట్ చుట్టూనే తిరిగాయి. మీరు అడ్రస్లు చూసారనుకోండి, మొత్తం ఎంజే మార్కెట్ ముంబై అడ్రస్, ఒకే ఫ్లోర్లో 3 ఆఫీసులు ఉన్నాయి. మీరు ఒకసారి, నేను మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే ముంబై ఎంజే మార్కెట్ చుట్టూనే తిరిగినటువంటి పరిస్థితి షెల్ కంపెనీలు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని వాదిస్తుందంటే టెక్నికల్ అంశాలని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఏమంటుంది, మీరు ఇందాక చెప్పారు కదా, ఆధాను, తర్వాత వచ్చేసి లయన్స్ గేట్ కానీ, లీలా కానీ, ఇవన్నీ ఏంటంటే అసలు మేము ఇవన్నీ ఊరికే తీసుకొచ్చి పెట్టాము, అంతకు ముందు ఉన్నటువంటి డిస్టిలరీవి, విశాఖ డిస్టిలరీ కింద వీటిని ఓపెన్ చేశాము, పిఎంకే డిస్టిలరీ కింద వీటిని ఓపెన్ చేశాము, ఆధాను ఇవన్నీ పెర్ల డిస్టిలరీ కింద వీటిని చేశామని చెప్పేసి పాత డిస్టిలరీలు చూపించి, ఇన్కార్పొరేట్ అయినటువంటి వాటిని పక్కన పెట్టేసి వాటిని మాత్రమే చూపించి, ఇవి గతంలో చంద్రబాబు నాయుడు హయాం నుంచి మాకేం సంబంధం అనేసి ఒక టెక్నికల్ ఇష్యూని చెబుతూనే, మరో పక్క ఏముంటుంది, మేము ప్రభుత్వంతో పారదర్శకంగా మద్యం అమ్మించాం, మేము ప్రైవేట్ చేతుల్లో పెట్టలేదు, ఇంకెక్కడ స్కామ్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఓకే, దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఓకే, సాధారణ ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. వాటి గురించి ఒక 1 మినిట్ మాట్లాడండి, క్లోజ్ చేద్దాం. మీరు అన్నది వాస్తవం అండి. షెల్ కంపెనీస్ యొక్క రిజిస్ట్రేషన్ అడ్రస్లు చూస్తే 6-7 కంపెనీలు ఒకే అడ్రస్, ఒకే అపార్ట్మెంట్. ఆ ఓనర్ని అడిగితే ఏ కంపెనీ ఉండాలి ఏది అంటే మాకు తెలియదు, ఎప్పుడు ఈ కంపెనీ లేదు అంటున్నారు. అలాగే దాని డైరెక్టర్ కూడా కుబేరా సినిమా ఇలా ఉంది. డైరెక్టర్లు ఎవరైనా అడిగితే ఎంక్వైరీ చేస్తే ఎవరో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్ఆర్జీఎస్ కార్డు ఓనరు, అయ్యా మాకేంటి తెలియదండి, ఎవరో వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ అడిగారండి, అది ఇచ్చారండి, అంతేనండి, నాకేం తెలియదండి. కుబేరా సినిమా తెలిపిస్తారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? మరి ఇవన్నీ వైట్ ని బ్లాక్ చేసి, ఈ బ్లాక్ రౌట్ అయ్యి తాడేపల్లి ప్యాలెస్ రాక ఎక్కడికి వెళ్ళింది? అలాగే ఇందాక మీరు అన్నట్టు ఈ కొత్త డిస్టిలరీస్ పెట్టి దాన్ని ఉన్న డిస్టిలరీస్ ని బెదిరించి సబ్లీజ్ తీసుకున్నారు. కొన్ని ఆ సబ్లీజ్ అయిన పేరు చెప్తున్నారు, ఈ కొత్తవి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పి కొత్తగా ఇన్కార్పొరేట్ అయినాయి ఆర్డర్లు ఎలా ఇస్తారు? అలాగే ఈ రిమాండ్ రిపోర్ట్ అండి, ఇది మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్ అండి. ఈ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు, ఎస్ఐటి అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది పారాగ్రాఫ్ నెంబర్ 41 లో ద ప్రొసీడ్స్ అంటే లంచాలు. ద ప్రొసీడ్స్ వేర్ కలెక్టెడ్ బై కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ రౌటెడ్ టు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ గోవింద బాలాజీ బిఫోర్ రీచింగ్ ద దెన్ చీఫ్ మినిస్టర్. అప్పటి ముఖ్యమంత్రికి చేరేలోపు వీళ్ళందరికీ ఒక ఛానల్ గా ఆ డబ్బులన్నీ అక్కడ చేరాయని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఇదే విషయాన్ని చార్జ్ షీట్ లో కూడా పేజ్ నెంబర్ 131 లో కూడా మెన్షన్ చేశారు. నేనేంటంటే ఈ కేసులో ఆ చార్జ్ షీట్ చూస్తే టెక్నికల్ యొక్క ఆధారాలు, ఇది మిథున్ రెడ్డి అనుకో ఈ బ్యాచ్ అందరూ ఒకే లొకేషన్ లో ఏ రకంగా మంత్రాలు చూడండి. ఈ లిస్ట్ ఇలాగ ఈ మొబైల్, ఈ మిథున్ రెడ్డి గారి మొబైల్, కసిరెడ్డి రామ్ గారి, వీళ్ళందరూ ఒకే టవర్ ఒకే ప్లేస్ లో ఉన్నట్టు సాంకేతిక ఆధారాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఒకే ప్లేస్ లో ఉన్నారని చెప్పేసి. సో ఇటువంటి ఆధారాలు, పక్క ఆధారాలు ఉన్నాయి. ఎక్కడికి ఆధారాలు ఉన్నాయి? ఏదైతే వైసీపీ పార్టీ నిన్న కొంతమంది నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారు ఎక్కడ ఉంది ఎన్ని వాస్తవాలు, దీని వాస్తవాలను కప్పిపెట్టే ప్రయత్నం మీరు చేయొద్దు. తప్పనిసరిగా దీని కుంభకోణం జరిగింది. ఇది అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ కాక క్వాజ్ కానీ, సిల్కన్ కానీ, బిగ్ బాస్ కాక ఏమవుతుంది? ఇవన్నీ తప్పనిసరిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చేరి తీరుతాయి. శివుడు ఆగిలేంది చీమన్న కొట్టదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆగిలేందే వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క ఫైల్ కదలలేదు, ఏ ఒక్క పేపర్ కదలలేదు. తప్పనిసరిగా ఆయన దగ్గరికి వెళ్తాయి, ఆ ఆధారాలు పట్టుకుంటారు ఎస్ఐటి. ఓకే సార్, ఓకే, నెక్స్ట్ వస్తాను మీ దగ్గరికి. ముక్కా శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్.